ఈరోజు విశాఖపట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గూగుల్ డేటా సెంటర్ ప్రారంభించడాన్ని ఆదోని నుంచి కర్నూలు జిల్లా నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నాం. సుమారుగా 1,35,000 కోట్ల రూపాయలతో అతి పెద్ద పెట్టుబడి రాష్ట్రం కని విని ఎరుగని రీతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం పట్టణానికి ఈ డేటా సెంటర్ పేరుతో ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. ఎన్నో ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిసారిగా ఈరోజు ఇంత పెద్ద పెట్టుబడి, ఇంత పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా వస్తుండడాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో పరిశ్రమలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెడతా ఉన్నాయి. భారతదేశానికి వస్తున్న పెట్టుబడుల్లో సుమారుగా 25% కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే వస్తున్నాయి. అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనితీరుని, విధానాలని, మనం చేసినటువంటి సరళతరమైనటువంటి వాణిజ్య పాలసీని ప్రజలు లేదా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ఏ విధంగా స్వాగతిస్తున్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఆదోని కేంద్రంగా మేము కూడా స్థలాలు వెతుకుతా ఉన్నాం. ప్రభుత్వ స్థలాలను ఎవరెవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ తీసి మంచి మంచి స్థలాలు, ఎందుకంటే బయట నుంచి వచ్చే వ్యాపారవేత్తలందరూ కూడా స్థలాన్ని ఉచితంగా ఇవ్వాలని, రాయితీలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అన్ని రాష్ట్రాలు అలా చేస్తా ఉన్నాయి. ఆదోనిలో పరిశ్రమలను ఆకర్షించడానికి, పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఆదోనికి వైపు చూడడానికి వీలుగా మంచి మంచి స్థలాలను తీసి వాళ్లకు ఉచితంగా ఇస్తాము అని చెప్తా ఉన్నారు.